ఏపీలో పొలిటికల్ రాజుల బాధలు చూసారా? కానీ ఆ నాయకులకు సంబంధించిన కీలకమైన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇది ఇప్పుడు ఇద్దరు రాజు నాయకులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అధికారంలో ఉన్నాయి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాయి. కానీ ఆ నాయకులకు సంబంధించిన కీలకమైన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇది ఇప్పుడు ఇద్దరు రాజు నాయకుల వ్యక్తం చేస్తున్న ఆవేదన. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చెందిన బీజేపీ సీనియర్ నాయకులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పడుతోన్న ఆవేదన. వారు పెడుతున్న గగ్గోలు మాత్రం పార్టీలకు వినిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు విషయానికొస్తే వైసీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి ఇంతవరకు తనకు బిల్లులు రాలేదన్నది వాస్తవం. నిజానికి వైసీపీతో తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగించింది కూడా బిల్లుల విషయంలోనే అన్నది ఆయన స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. కానీ 15 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు విష్ణుకుమార్ రాజు బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయలేదు. కొద్దిపాటి బిల్లులు మాత్రం ఇచ్చినప్పటికీ మెజారిటీగా 80 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు రావాల్సి ఉందని రాజుగారు స్వయంగా చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆయన మానసికంగా తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ నాయకులు అదేవిధంగా మంత్రికి ఈ విషయం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదనేది విష్ణుకుమార్ రాజు ఆవేదన. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇక ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విషయానికొస్తే గతంలో వైసీపీ హయాంలో నమోదైన కేసు అనంతరం జరిగిన టార్చర్ వంటి పరిణామాలపై ఆయన ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పటి సిఐడి చీఫ్గా వ్యవహరించిన సునీల్ను చట్టం ముందు నిలబెట్టాలి, కఠినంగా శిక్షించాలి అని రాజుగారి లక్ష్యం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తనకు సరైన మద్దతు లేదన్నది ఆయన మాటల్లో వ్యక్తమవుతోన్న ఆవేదన. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజుగారు ఇదే విషయం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సునీల్ బీహార్లో పనిచేస్తున్నారని, అక్కడ న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.